దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి మీ యొక్క ప్రార్థన దేవుని యొక్క కృపను బట్టి అనేక సాక్ష్యాలు మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. దానిలో భాగంగా ఇప్పుడు ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని మీరు వినబోతున్నారు. మరి ఈ సాక్ష్యం ద్వారా మీరు బలపడతారని ఆశిస్తూ, మీరు దీవించబడతారని ఆశిస్తూ మరి మీ ముందుకు తీసుకుని వస్తున్నాం. మరి తప్పకుండా దీన్ని పూర్తిగా చూడండి, అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ని ఫాలో కండి. మరి అంత మాత్రమే కాదు, మంచి సాక్ష్యం కలిగిన వారు ఎవరైనా ఉంటే తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి. మేము దాన్ని మన ఛానల్లో ప్రసారం చేస్తాము. మా కోసం, ఈ పరిచర్య కోసం ప్రార్థించండి. దేవుని పనిలో మనమందరం కలిసి పని చేద్దాం, దేవుని రాజ్యాన్ని కడదాం. దేవుని మనందరూ దీవించును గాక. 180 లూజ్ మోషన్. డాక్టరే ఆశ్చర్యపడ్డాడు, అసలు నువ్వు ఎలా బ్రతికావు? నా పేరు శారద. నేను ఒక అన్య కుటుంబంలో వచ్చిన దాన్ని. ఎందుకంటే మా అమ్మ నాన్న గుడ్లు గోపురాలని మా హిందూ పూజనే చేసేదాన్ని. అయినా ఎంతో అంటే నాకు తెలియకుండా నేను పుట్టినప్పటి నుండి నాకు ఈ దేవతలనే తెలుసు. మళ్ళీ మేము మొక్కేది మాత్రం కాళికాదేవి. మా నాన్న వాళ్ళు మొక్కేది కాళికాదేవి. అంటే శ్మశానంలో ఆడుతుంది ఆమె. పంది రక్తాన్ని పీల్చేది ఆమె. అయితే అలాంటి కుటుంబంలో నుండి వచ్చిన నన్ను, కానీ అది పూజ చేసేదాన్ని. అది పంది ఇది లేదు. ప్రతి సంవత్సరం ఈ ఆట కోసి బలి అర్పించేదాన్ని కాళికాదేవికి. అలా 27 సంవత్సరాలు పూజ చేశాను. కానీ ఎన్నెన్నో పూజలు, కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు గుళ్ళు గోపురాలు, 1 కాదు 2 కాదు. నేను వీరబ్రహ్మం గారు ఎక్కడ కాలజ్ఞానం రాశాడో అది కూడా నేను ఆ గుహ లోపట వెళ్ళి చూసేసి వచ్చినాను. బంగారు బల్లి, వెండి బల్లి, కంచి కామాక్షి, మధుర మీనాక్షి, 1 కాదు 2 కాదని అన్ని గుళ్ళు. ప్రతి నెల 7 రోజులు టికెట్ బుక్ చేసుకొని చెన్నైకి ఆగిపోయి అన్ని గుళ్ళు గోపురాలు తిరిగేదాన్ని. అయితే దేవుడు ఎంతో గొప్ప దేవుడు. నేను మరిచిన నన్ను మరువని దేవుడు, నేను విడిచిన నన్ను విడవని ఎడబాయని దేవుడు. ఎంత ఆశ్చర్యం అంటే, ఎంత అద్భుతం అంటే నా దేవుడు చేసిన కార్యాలు నేను చెప్పలేను. కానీ అక్కడికి వెళ్ళాను, కానీ మనశ్శాంతి లేదు. డబ్బే డబ్బు. కానీ 96లోనే నాకు చెప్పినట్టు ఆ పాస్టర్ గారు బంగారం వెండి అన్నీ, ఏది కొరత లేకుండా ఉండింది. కానీ గుళ్ళు గోపురాలు తిరగడము, మనశ్శాంతి లేకుండా తిరగడము, కానీ ఎక్కడ మనశ్శాంతి లేదు నాకు. కానీ 96లో నేను ఇల్లు కట్టేటప్పుడు ఒక పాస్టర్ గారికి ప్రార్థన చేసుకుంటే చిన్న కానుక 100 రూపాయలు ఇవ్వడానికి పిలిచాను. ఆయన ఇచ్చి ఏమంటే ఆశ్చర్యం జరిగింది. ఏమంటే ఆయన చెప్పాడు, నిన్ను ఎక్కువ ప్రేమించాడమ్మా యేసయ్య, బంగారం వెండి డబ్బులు చాలా వస్తాయి అన్నాడు. కానీ నేను అనుకున్నాను, సరేలే, కానీ నాకు వద్దు. నాకు కావాల్సింది 2 చిన్న పిల్లలు, వాళ్ళకు చదువు కోసం అనుకున్నాను. అంతేగాని జ్ఞానం కావాలన్నాను. కానీ జ్ఞానం దేవుడు ఇచ్చాడు. కానీ ఎట్లా చెప్పిండో అలాగే జరిగింది నా ప్రభు. కానీ నేను మర్చిపోయాను. 5 రూపాయలు ఫామ్ ఫిల్ చేయడానికి మా బాబుకి 50 వేలు కట్టిన, రైల్వేకి కట్టిన, మిలిటరీలో అవుతానంటే అక్కడ 50 వేలు కట్టిన. కానీ ఎక్కడ కానిది దేవుడు చెప్పినట్టే పాస్టర్ గారు చెప్పారు, నా ప్రభు చెప్పాడని. అలాగే నా బాబుకి 5 రూపాయలు ఆ ఫామ్ గురించి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వచ్చింది మా బాబుకి. కానీ ఏమని చెప్పను, అయినా నేను మర్చిపోయేదాన్ని. 88లో ఒక ఇల్లు కట్టేటప్పుడు కట్టాను, 96లో కట్టేటప్పుడు డబ్బు లేదు. అప్పుడు ఆ పాస్టర్ గారు అన్నారు, నీకు ఏం కొద ఉండదమ్మా, దేవుడు నీకు ఇస్తున్నాడంటే. మళ్ళీ నేను బయటికి వచ్చి వెక్కిరించి వచ్చాను. దేవుడంట ఎక్కడ దేవుడు ఏమైనా ఇస్తాడా వచ్చి అని వెక్కిరించి వచ్చేసాను. నిజంగానే ఇంటికి వచ్చి రాగానే ఒకరు 18,000, ఒకరు 10,000 ఇచ్చి కంప్లీట్ అయిపోయింది. చిన్న కూటం అంటే వెళ్తున్న త్రోవల్ని మా ఇంటి ఎదురుగా నిండిపోతున్నాడు. అంటే 100 రూపాయలు ఎక్కువ నేను ఏమి ఇవ్వలేదు. కానీ అదే అన్ని గుడికి పోతే ఎంతో డబ్బులు ఖర్చు పెట్టేదాన్ని.
అక్కడ వాళ్ళు చూసేవాళ్ళు పళ్ళెంలో ఏం వేస్తున్నామా అని శటకోపం పెట్టడానికి. డబ్బులు ఎక్కువ వేస్తే గర్భగుడిలో తీసుకొని పోయేవాళ్ళు. కానీ ఎన్ని గుళ్ళు అంటూ చెప్పను. కాశ్మీర్ నుండి కన్యాకుమారి అంటే కాశీకి వెళ్ళాను, గయా వెళ్ళాను, మరి త్రివేణి సంగమం చూశాను. అన్నీ బుట్కీలు వేసుకుంటూ వచ్చాను. కానీ ఎక్కడ లేదు. రాముడు పుట్టిన స్థలం చూసినాను, కృష్ణుడు పుట్టిన స్థలం చూశాను, అయోధ్యకు వెళ్ళాను, మరి మథురాకి వెళ్ళాను. శ్రీరాముడు పట్టాభిషేకం ఎక్కడ కట్టాడు, విభీషణికి అని శ్రీలంక బార్డర్కి వెళ్ళాము. ఎన్ని చూసినా ఏది నాకు సక్సెస్ కాలేదు. కానీ శాంతి లేదు. ఎన్ని అని చెప్పను. 1996లో పైన కట్టాను. 2005లో కట్టేటప్పుడు ఒక పాస్టర్ గారు వచ్చారు. ఎందుకంటే నన్ను ఎంతగానో ప్రేమించాడు. ఎవరెవరో వచ్చి నాకు బైబిల్ ప్రజెంట్ చేశాడు. అమ్మ నేను అప్పుడు నమ్మలేదు. 96లో ఆ పాస్టర్గా వచ్చారు. 2005లో నేను ఇల్లు కట్టడానికి పోయేటప్పుడు అక్కడ 500 ఫీట్కి నీళ్ళు రాదు, అంత డీప్ వేయాలి. కానీ ఈ పాస్టర్ గారు అంటున్న అమ్మ నీకు 35 ఫీట్లకి నీళ్ళు వస్తుందంటే నేను నవ్వాను. అయ్యా ఎట్లా అవుతుంది అయ్యా అని. కానీ నిజంగానే ఇగో మా ఆయననే ఎదురుగా ఉన్నాడు సాక్ష్యం. నేను అబద్ధం ఆడవలసిన అవసరం కూడా లేదు. ఏదో నేను ఎవరో చెప్పమంటే చెప్పి నేను చిన్నపిల్లని కాదు, ఉన్నది ఉన్నట్టు చెప్పడం ఎందుకంటే ఒకనాడు నేను అబద్ధాలు మాట్లాడేదాన్ని. ఒకరి మీద కువార్కం, ఒకరి ఇల్లు కడితే నేను వాళ్ళకన్నా కట్టాలి, ఒకరు బంగారం వేసుకుంటే వాళ్ళకన్నా నేను ఎక్కువ తీసుకోవాలి. అట్లా కువార్కం. ఎవరు మంచిగా ఉంటే అది ఓర్చుకునేదాన్ని కాదు. కానీ దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, మా దేవుడు అంటే ప్రభు ఏమని చెప్పను. కానీ అదే 35 ఫీట్ల నీళ్ళు వచ్చినాయి. ఇల్లు కట్టాము. 2010లో ఒక అపార్ట్మెంటే కట్టాము. మళ్ళీ ఎప్పుడు కట్టాలంటే దేవుణ్ణి ప్రార్థన చేయించుకోవాలి. కానీ నిజంగానే అక్కడ మాత్రం 2010లో ఆశ్చర్యం, అద్భుతం. 3 అంతస్తులు, 7 పొజిషన్లు కట్టాను. ఏది కొరత లేకుండా దేవుణ్ణి ప్రార్థించాను, దేవునితోటే నడిచాను. మళ్ళీ 11లో ఒక రెడీమేడ్ ఇల్లు కొన్నాము. 12లో మేము ఒక దుర్గామాత గుడి ఫౌండర్. మేము ఏం డబ్బులు అంతకు పెట్టలేదు, మేము స్టార్ట్ చేసినాము. మేము సెంటరింగ్, మేము కాంట్రాక్ట్ పట్టుకొని మరి పెద్ద పెద్ద బిల్డింగ్స్కి రూఫ్లకు మన సెంటరింగ్ పెట్టేవాళ్ళం మేము. అలాంటిది ఆ గుడికి కట్టించాము, అన్నీ చేసాము. పంతులు గారు అన్నారు, అమ్మ ఆభరణం చేయాలి, కవచం చేయాలి, కిరీటం చేయాలి, మరి ప్రభాత్మ అంటారు, అది అన్యులది, దేవుడి వెనక ఉంటుంది, అది ప్రభాతం అని ఒక ఇదిలాగా ఉంటుంది వెనక, అది చేశాను. దుర్గామాతకి ఊరేగింపుకి ఇప్పుడు దసరా పండుగ వస్తుంది కదా, ఇప్పుడు ఊరేగింపుకి కూడా పెద్ద దుర్గామాతని ఇత్తడితో మరి అన్నీ చేసి ఇచ్చినాము. మళ్ళీ మా ఇంట్లో కొద్దిగా ప్రాబ్లం వచ్చింది, అది చెప్పుకోలేనిది. మా బాబుకే అది ప్రాబ్లం. ఒక్కగానొక్క కొడుకు, ఒక కుమార్తె, ఇద్దరికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. కానీ మా బాబు ఎవరికైనా, ఎందుకంటే ఇక పైకి పోతుంటే ఎవరికైనా ఎట్లా ఒకరి మీద ఏమంటారు దేవా, నా మీద చాలా చాలా ఏమంటే అక్కడ ఉండకుండా ఒక పాస్టరం వచ్చిందనమాట. ఎందుకు సిస్టర్ అంటే మా కూతురు 3 రోజులు ఫాస్టింగ్ ఉంటుంది. మా కూతురు రక్షణ పొందింది. అయితే మా కూతురు వచ్చి అన్నయ్యకి ఏదో జరుగుతుంది మమ్మీ, అన్నయ్య కొద్దిగా బాగలేదు, ఆ అన్నయ్యకు నా ప్రభు చెప్తున్నాడంటే, నీ ప్రభు ఏం చెప్తాడు, నా బాబుకి ఏమైతే మీ అన్నకేం కాదు, ఎందుకంటే డబ్బులు ఖర్చు పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు డబ్బులు ఖర్చు పెట్టేవాడు, అలాంటి వాడికి ఏం కాదు అన్నాను. కానీ నా మనసు ఏదో ఒకలాగా శంకిస్తుంది. సరే అని చాలా బాధలు ఉంటే ఆ రోజు పాస్టర్ వచ్చారు. వచ్చి ఏం సిస్టర్ బాగున్నారంటే, లేదు ఇలా అంటే, అమ్మ నీది బైబిల్ తెరువు, నేను చదువు అమ్మ అన్నది. అప్పుడు బైబిల్లో వచ్చిందనమాట, నీకంటూ ఇక్కడ ఉండకూడదు, నీకంటూ
నీకు యెరూషలేమని పాలు తేనె ప్రవహించే దేశం ఇస్తానని. అది ఎక్కడ ఉందో కూడా నాకు తెలియదు, కానీ ఆమె చెప్పిందనమాట. నీకు 12 గుమ్మాలు ఉన్న యెరూషలేం ఇస్తా అంటున్నాడమ్మా, ఇక్కడ ఉండొద్దు, నువ్వు వెళ్ళిపోవాలి. మా ఆయనకు చెప్తే మా ఆయన అంటుండే, మన దగ్గర డబ్బులు ఎక్కడి నుండి వస్తుంది, మా దగ్గర డబ్బులు లేదు. అలాంటి సమయంలో ఇల్లు కట్టాలంటే ఇది 50 లక్షలకు అప్పుడు ఈ స్థలం అమ్ముతానని అడిగాను. మా ఆయన ఒప్పుకోలేదు. నేను కావాలంటే ఇది నీ బంగారం, కేజీ బంగారం అమ్మి నువ్వు ఇల్లు కట్టుకో, అంతేగాని నేను డబ్బులు ఈ స్థలం అమ్మని అన్నాడు. అలాంటప్పుడు ఆశ్చర్యం, అద్భుతం. నేనేమో పాస్టర్మని తీసుకొని వచ్చినాను, ప్రార్థన చేయించుకున్నాను. ఏం లేదు, 10 రూపాయలు ప్రేయర్ ఆయిల్, 10 రూపాయలు, ఒక బాటిల్ నీళ్ళు, అంతే. దీనికి ప్రార్థన చేసేటప్పుడు, అమ్మ నీకు బంగారం అమ్మవు, నీకు బ్యాంక్ లోన్ రాదు, నీకు దేవుడు కట్టిస్తా అన్నాడమ్మా అంటుంది ఆమె. నాకు ఎక్కడి నుండి వస్తుంది డబ్బులు, ఇంత పెద్ద ఇల్లు కట్టాలంటే అది కాదు కదా. మా ఆయన అంతలకే 3 లక్షల రూపాయలు మరి లోన్ తీసుకొని వచ్చి చేతిలో ఇచ్చాడు. సరే అన్నాము, ఇంజనీరింగ్ వచ్చాడు, తీశాడు. మరి బోరింగ్ వేసేటప్పుడు 700 ఫీట్ పోతుంది, కానీ నీళ్ళు రాలే, ఉట్టి డస్ట్ వస్తుంది. ఆంటీ మరి మాకు తెలిసిన అబ్బాయి 1,00,000 రూపాయలు దాటుతుంది, మరి ఎలా అంటే, నేనన్నా 10,000కు ఒక బోరింగ్ వేసాను, 15,000కు ఒక బోరింగ్ వేసాను, 25,000కు ఒక బోరింగ్ వేసాను, 3 బోరింగ్లు వేసాను. 1,00,000 ఎప్పుడు 50,000 కూడా దాటలే. అలాంటిది 1,00,000 ఉట్టి బోరింగ్ లోపల డస్ట్ వస్తుంది. ఆపిన బాధనే, ఆపకపోయిన బాధనే. ఎలా అంటే, నేను పాస్టర్ అమ్మకి ఫోన్ చేశాను. ఆ రోజు ఫ్రైడే నాడు ప్రార్థన చేస్తే, మా ఆయన మాత్రము దానికన్నా ముందు ఒకటి తప్పు, క్షమించండి, ముందు ప్రార్థన చేయించుకున్న డెడికేషన్ ఇది 1 మే బుధవారం వచ్చింది, ఇది డెడికేషన్ ఇచ్చాను. కానీ మా ఆయన ఏం చేశాడంటే, పంతులు తీసుకుని వచ్చి 8,000 రూపాయలు ఇచ్చి భూమి పూజ చేయించాడు. భూమి పూజ చేయించిన తర్వాత 3వ తారీఖు నాడు నీళ్ళు రాలే. ఆ సమయంలో దేవుడు ఎంతో ఆశ్చర్యం. పాస్టర్ అమ్మకి చెప్పాను, నాకు చక్కెర వస్తుంది, నేను వెళ్ళిపోతున్నా. 1,00,000 రూపాయలు దాటిందంటే నా తెచ్చుకుంది అది 3 లక్షలు. మళ్ళీ ఇంకా డబ్బులు లేదు. అప్పుడు పాస్టర్ అమ్మ అన్నారు, ఎందుకు సిస్టర్ మీరు బాధపడుతున్నారు, దేవుడే నీకు ఇస్తాన్నాడు కదా, పాలు తేనె ప్రవహించే దేశం నీకే కట్టి ఇస్తున్నాడు కదా, బ్యాంక్ లోన్ రాదు, బంగారం అమ్మవు అన్నావు కదా. నేనన్నా మా ఆయన తెలుసు అంటే, ఈయన మాత్రం పూజ చేయించండి సిస్టర్ అంటే, బాధపడకండి మా, మీరు ఇప్పుడు ఆ రోజు ఫ్రైడే ఫాస్టింగ్ ప్రేయర్. ఆశ్చర్యం, అద్భుతం. అక్కడ ప్రేయర్ ఆగిపోయింది, ఇక్కడ నీళ్ళు వచ్చేసినాయి. మా ఆయన 1,100 ఫీట్ నీళ్ళు, ఎందుకంటే 4 ఫ్లోర్లు పోవాలని. అందుకని ఆశ్చర్యం, అద్భుతం. 1,84,000 రూపాయలు ఉట్టి బోరింగ్ అయింది. 1,20,000కు మరి మిషన్ ఫిట్ చేసినాం, డబ్బులు లేదు. 16 కాలాలు తవ్వడానికి 8,000 అడిగిండ్రు జేసీబీ వచ్చి. కానీ నేను తవ్వను, ఇంతే తవ్విండ్రు. ఆ జేసీబీకి 16,000 ఇస్తేనే మేము తవ్వుతామని, లేకపోతే లేదని వెళ్ళిపోయాడు. మళ్ళీ ఆదివారం, సాటర్డే వెళ్ళిపోయాడు. సండే మా పాస్టర్ గారు వచ్చారనమాట. అమ్మ నేను ప్రార్థన చేస్తానంటే, మళ్ళీ అక్కడ కూడా 10 రూపాయలు ప్రేయర్ ఆయిల్, 1 బాటిల్ నీళ్ళు, అది కూడా బోరింగ్ నీళ్ళు పట్టిస్తే, ఆశ్చర్యంగా అద్భుతంగా ప్రార్థన చేస్తే మేము ఊహించలేను. అది ఈ ఇల్లు కట్టాము. ఎంతగా ఆశ్చర్యం అంటే, 16 కాలాలు అదే ఏ జేసీబీ పారిపోయిందో అదే 8,000కు మళ్ళీ జేసీబీ వచ్చి తవ్విండ్రు 16 కాలాలు. మరి సంపుకు 12,500 ఇచ్చి మొత్తం కంప్లీట్ చేసేసిండ్రు. దేవుడు ఇంత ఆశ్చర్యకరుడా, ఇంత అద్భుతం అయిన దేవుడా. మళ్ళీ ఎన్నో ఏమంటే, కట్టేసినాము, డబ్బులు లేదు మా దగ్గర, కానీ మళ్ళీ మర్చిపోయాను దేవుణ్ణి, మళ్ళీ పోలే. మరి ఎందుకంటే ఒక్కొక్క ఇదంటే చాలా అప్పు చేసుకున్నాను.
10 లక్షలు. ఒక ఫోన్ కొట్టంగానే 10 పంపించమంటే 10 లక్షలు, 5 పంపించమంటే, ఎందుకంటే నేను వడ్డీల వ్యాపారిని, సామాన్ల వ్యాపారిని, ఒకటంటూ కాదు నాది, చాలా వ్యాపారం, ఫైనాన్స్ ఇచ్చేదాన్ని. అంత డబ్బు నన్ను చూస్తే ఎవరైనా ఇచ్చారు. కట్టేసిన తర్వాత 1/4 కిలో కందిపప్పు లేదు ఇంట్లో, చక్కెర లేదు. మా బాబుకి ఇదే నెక్స్ట్ మంత్ అక్టోబర్ 30 తారీఖు బర్త్డే. బట్టలు లేదు, పారిపోయాడు. నేను చనిపోతాను, ఇది దరిద్రపు ఇల్లు అన్నాడు. ఎందుకంటే పూజ చేస్తున్నాం కదా, ఇది దేవునిలో వస్తున్నది. ఆశ్చర్యం ఏమంటే మా బాబు వెళ్ళిపోయాడు. దేవుడు ఎట్లా చెప్పానంటే, నేను చాలా పెద్ద స్టోరీ కానీ షార్ట్గా చెప్పేస్తున్నా. మా బాబు చనిపోతే ఇంకా నాకెందుకు ఇల్లు అనుకొని రాత్రంతా పెనుగులాడాను. అప్పుడు నాకు తెలియదు యాకోబు పెనుగులాడిందని. ఎందుకు ప్రభు నిన్ను అడిగానా 12 గుమ్మాలు ఉన్న యెరూషలేం నేను అడిగానా? పాలు తేనె ప్రవహించే దేశమన్న ఉదయం చూస్తే అప్పుల వాళ్ళు వస్తున్నారు, అప్పులు కట్టలేని స్థితి. ఏం చెయ్యాలి, నేను ఎలా చెయ్యాలి ప్రభు అన్న. ఇంకా నాది ఏం చెప్పాలంటే, నేను అప్పు చేసుకున్నా, నేను తీసుకున్నా, నేను వాడుకున్నా, నేను షోకులు చేసుకున్నా. దేవుడు ఇల్లు కట్టిస్తా అన్నాడు, ఓవర్ డెకరేషన్ చేసుకోమన్నాడా? కావాలంటే మన పాస్టర్ని అడగండి. 12 రూమ్, అది 3 బెడ్రూమ్లకు కానీ, స్టడీ రూమ్కి కానీ, హాల్ కానీ, ప్రతిదీ ఏమంటారు ఫాల్ సీలింగ్. మోర్ ప్లే 40 రూపీస్ ఫీట్. ఇది గ్రీన్ ప్లే మేము వాడింది 105 రూపాయలు. అప్పులు, చెప్పలేనంత అప్పులు. చనిపోదాం అనుకున్నా. లేచి కూర్చున్న మా ఆయన అడుగుతున్నాడు, ఏమైంది అంటే నేను బ్రతకలేను, నాకు అప్పుల వల్ల. ఎందుకంటే నేను అందరి దగ్గర వడ్డీలు తీసుకున్నా. ఇప్పుడు నేను కట్టాలంటే నా వల్ల కాదు. నేనేం చేయాలి? నెలకు ₹1,00,000 కావాలి నాకు. నేనేం చేయాలి అంటే, ఒకరి కోసము నేను దివాన్ ఫైనాన్స్లో ఒక 10,50,000 అప్పు తీసుకున్నా. దానికి కట్టాలి. మరి ఇంటికి కావాలి, చిట్టీలు కట్టాలి 37,500. ఏం చేయాలి? ₹1,00,000 నాకు ఎక్కడి నుండి వస్తుంది? ప్రతి నెల ₹1,00,000 అంటే ఉన్నదంతా అమ్ముకోవడమే. అంటే మా ఆయన అన్నాడు, లేదు శారద, భయపడకంటే, నేను దేవునిపై నమ్ముతున్నా కానీ ఇంకా విశ్వాసం రాలే. నేను అన్యులని మొక్కాను కదా, ఏ దేవుడు నాకు సాయం చేయలే. కానీ ఈ దేవుడు చెప్పినట్టు ఆశ్చర్యం ఏమంటే, నవంబర్ 2వ తారీఖు నాడు సమాధి తోటక పండగ ఉంటుంది ఇక్కడ, రోమన్ క్యాథలిక్ది. ఆ రోజు ఏమనలే, మా కోడలికి అన్నను బైబిల్ చేతిలో పట్టుకొని కొంగు కప్పుకొని, మా బాబు చూస్తే తిడతాడని చంకలు పెట్టుకొని, 96లో నాకు 2006లో బైబిల్ వచ్చింది. 2016 నేను 14లో నడుస్తుంది డిసెంబర్. అయితే చర్చికి పోయి ఒక కాలు అడుగు పెడితే అక్కడ చెప్తున్నారు. నాకు తెలియదు ఏ సమయంలో ఎప్పుడు ఆరాధన, నాకేం తెలియదు. మా అన్ని గుడికి పోవాలంటే ఎప్పుడు పడితే అప్పుడు పోవచ్చు, మొక్కొచ్చు, రావచ్చు. కానీ ఇది పర్టిక్యులర్గా 10 గంటలకి ఆరాధన అంటే ఆరాధన నాకు తెలియదు, ఏం తెలియదు. అలాంటి సమయంలో పోతే అన్నీ అడిగినంత ఇచ్చాడే దేవుడు. నువ్వు దేవుడికి ఏమి ఇచ్చావు? అయ్యో దేవా, నేనేమి ఇవ్వాలి? అయితే కానుక పెట్టెలో విధవరాలు 2 నాణ్యం వేస్తే అది చాలా గొప్పది అంటున్నాడు ప్రభు. అది నాకు తెలియదు కూడా అప్పుడు. అయితే నేను అనుకున్నాను, నా దగ్గర ఉన్నది 500. ఆ రోజు ఆదివారం మేము వంట చేసుకోవడానికి ఎంత కష్టం అంటే, కేజీ బియ్యం కూడా లేదు. మా కోడలు అంటుంది 7:30, మా అత్తమ్మ బియ్యం లేదంటే, రూపాయికి దోశలకు చేసుకున్న అన్నం వండి తిన్నాము దానికన్నా ముందు. అయితే వచ్చి కింద మొత్తం షాప్కి 2 లక్షలు ఇచ్చాడు ఒక అడ్వాన్స్. ఆయన అన్నాడు, 3 నెలలు అయిపోయింది అమ్మ, మేము పెట్టము, 3 నెలలు నీకు టైం ఇస్తాను, మీరు వేరే షాప్ వచ్చిస్తే నా డబ్బులు రిటర్న్ ఇచ్చేయండి, రెంట్ తీసుకొని. అంటే సరే అన్నాను. 3 నెలలు అయింది, ఒక్కరు వచ్చి తొంగి చూస్తలేరు. టూలెట్ బోర్డు ఉంది. కానీ ఏమంటే ఆశ్చర్యం, అద్భుతం, చర్చిలో 500 వేసి ఇంటికి వచ్చాను.
కూర్చున్న సాయంత్రం 50,000 తెచ్చి అడ్వాన్స్ ఇచ్చిండ్రు ఒక షాప్కి. దేవా 500 నేను ఇస్తే నాకు 50,000, ఎంత గొప్ప దేవుడవయ్యా నువ్వు అని అప్పటికప్పుడు ఆ 50,000 అతనికి ఇచ్చేశాను. మళ్ళీ అడిగితే మా పాప అనేది, మమ్మీ ఈ పాపపు వడ్డీ డబ్బులు తీయకువే, కావాలంటే ఇంటి అద్దెలు వచ్చేది మాత్రము కానుక పెట్టెలు వెయ్యాలి, పాస్టర్కి ఇచ్చి ప్రార్థన చేయించుకోమనేది. ఆశ్చర్యం, ఒకటే నెల ఇచ్చాను. నాకే తెలియకుండా ఫోన్ చేసి, మరి పెద్దగా చెప్పలేను, వచ్చింది ఒక మరి బ్యాంక్ వాడు పిలిచి 15 లక్షలు ఇచ్చారనమాట అప్పుగా, ఇంటి గిరిపెట్టి. ఇప్పుడు ఎంత కట్టాలంటే ముందు కట్టేది 3, నేను అందరికి కట్టేది 32,800 నేను ప్రతి నెల కట్టాలి బ్యాంక్ వాళ్ళకి. ఎందుకంటే 3 లక్షలకు ఒకటి తీసుకున్నా, మళ్ళీ ఒకరి కోసం నేను 10,50,000 తీసుకున్నా. ఆశ్చర్యం ఏమంటే ఆ డబ్బు ఇచ్చి వచ్చిన సగంలో సగం మా ఆయన అంటున్నాడు, ఇప్పుడు ఎంత కట్టాలి మొత్తాన్ని అంటే, ఇన్ని రోజులు 32,800 అన్నా, అంటే ఇప్పుడు 16,400 కట్టాలన్నాడు. దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఎంత బరువు తగ్గించాడంటే, మన కేక్ సగంలో కట్ చేస్తే ఎంతగా అంటే అంత సగం నాకు కట్ చేసేసాడు దేవుడు. అప్పుడు ఆయన ప్రేమ చూశాను. ఆయన నా అవమానానికి బదులుగా నన్ను ఆశీర్వదించడానికి స్టార్ట్ చేసిండు. మళ్ళీ ఎప్పట్లాగనే దేవుడు ఎంతగానో మళ్ళీ మళ్ళీ దేవుడు అడిగింది హృదయం అడిగిండు, కానీ హృదయం నేను ఇవ్వడం నాకు తెలియదు. అయితే ఆశ్చర్యం ఏమంటే మా ఇంట్లో ఒక భయంకరమైన రోజు అది, నేను చెప్పలేను కూడా. అలాంటిది రాత్రంతా ఏడ్చాను, మళ్ళీ తిరిగి ఏడ్చాను. దేవా ప్రశాంతం ఉంది, శాంతి సమాధానం ఉందన్న ఇక్కడ ఇంతగా ఏడుస్తున్నా. ఎవ్వరు లేని స్థితి, అందరు ఒంటరిగా ఇంత పెద్ద ఇంట్లో. మా ఆయన డ్యూటీకి వెళ్ళిపోతే లాక్ చేసి వెళ్ళిపోతాడు. అదే నేను అన్యురాలుగా ఉంటే పిచ్చి పట్టేదాన్ని. కానీ దేవుడు ఎంత కరుణమయుడు అంటే, ఒక్కరోజు రాత్రంతా ఏడ్చి బయట కూర్చుంటే, ఆ రోజు శుక్రవారం నాడు ఉదయం లేవగానే టీవీ ఆన్ చేస్తే శ్యామ్ కిషోర్ బ్రదర్ అంటున్నాడు, తండ్రి అంటావు, తండ్రిని అడుగుడి ఇవ్వబడను, తట్టుడి తెరవబడను, వెతుకుడి దొరుకునని అంటే అందరికి ఫోన్ చేశాను. ఫాస్టింగ్ ప్రేయర్ అంటే ఏంటి, ఇది వ్రతం చేయమంటే చేస్తాను, ఈ పంచాంగం పట్టుకోమంటే పట్టుకుంటాను, ఏమేం పూజలు చేయాలి, వరలక్ష్మి వ్రతం ఎలా చేయాలి, అది చేయమంటే నన్ను చూసి అందరూ అడిగేవారు. ఎందుకంటే నేను తెలుగు చదువుతాను, మేము తమిళన్స్ అందరం, మా చుట్టాలు తమిళన్స్. కానీ అది నన్ను అడిగేవారు. వరలక్ష్మి వ్రతం ఇప్పుడు లేటెస్ట్గా చేసుకునేది, కానీ వ్రతం ఎట్లా, లక్ష్మీ పూజ ఎట్లా చేయాలి, బంగారం రాత్రి అంతా కడుక్కొని కూర్చొని ఉదయం లేవగానే సూర్యుడు లేసే సమయంలో పూజ చేసేదాన్ని. కానీ ఏ దేవుడు నాతో మాట్లాడలే. అంత పెద్ద గుడి కట్టి ఇచ్చినాము, నాకు ఒక సమయం బాధలు వచ్చినాయి. ఎవరిని అడిగినా ఏ దేవుడు నాకు సాయం చేయలేదు. ఇది నిజం చెప్తున్నా, ఎందుకంటే నేను అబద్ధం ఆడవలసిన అవసరం లేదు. ఒకనాడు నేను అబద్ధాల కోరిని, ఎందుకంటే ఇక్కడి నుండి తెచ్చి ఇచ్చిన, అక్కడి నుండి తెచ్చి ఇచ్చిన, వడ్డీల వ్యాపారాలు నాది కాదు డబ్బు అనేవాళ్ళు కదా, మనుషులకు మెచ్చుకోవాలని, అయ్యో పాపం అని వడ్డీలు ఇచ్చేయాలని. అంత భయంకరమైన నన్ను ఈరోజు ఆశ్చర్యంగా అద్భుతంగా నా దేవుడు, ఒక్కరోజు ఫాస్టింగ్ ప్రేయర్ ఎలా చేయాలో నాకు కూడా తెలియదు. అడిగితే ఒక బాబు అన్నాడు, ఆంటీ నీకు ఒంట్లో బాగాలేదు, ఏది ఉన్నా నీకెందుకురా నాకు చెప్పు, ఈ బాధ కన్నా ఇది చాలా భయంకరమైంది. అయితే రాత్రి 8:30 వరకు ఎంగిలి కూడా మింగొద్దు, మళ్ళీ తలస్నానం చేసి ముఖం కడుక్కొని 2 చేతులు ఎత్తి అడిగేవారికి ఇచ్చేదేవుడు, తట్టేవారికి తెరిచేదేవుడు, వెతికేవారికి దొరికేదేవుడు అని డోర్ వేసుకున్నా. అప్పుడే లేచాను కదా, వేసుకొని ప్రార్థన చేసుకున్నాను. తెలియదు ప్రార్థన ఎలా అని, ప్రార్థన కూడా తెలియదు. ఏదో తండ్రి దగ్గర అడిగేటట్టు, దేవా నేను అడిగాను ఇల్లు నాకు కావాలా, ఈ పరిస్థితి ఇది, మనశ్శాంతి లేదు, ఒంటరి జీవితం ఎలా ప్రభు అని అడిగాను. ఆయనకు నా బాధ అంతా చెప్పుకున్నా, కానీ నాకు గొంతు పెగులుతలేదు.
ఏడుపు గొంతు అడ్డుపడుతుంది. తర్వాత అన్నమ్మ ప్రార్థిస్తే పెదవులకు కదిలినట్టు నాది పెదవులకు కదిలింది. ఒక్కటే రోజు ఎవరు నమ్మినా నమ్మకపోయినా నా ప్రభు, ఇప్పుడు మా పాస్టర్ బాబు ఏలియా బాబు గారు ఉన్నారు, నేనున్నా, మా మధ్యలో పరిశుద్ధాత్మ ఉన్నాడు, నేను నమ్ముచున్నాను. ఎవరు నమ్మినా నమ్మకపోయినా నా ప్రభు నన్ను చూస్తున్నాడు. కానీ నేను అబద్ధం ఆడవలసిన అవసరం లేదు. ఆశ్చర్యంగా అద్భుతంగా ఒక్కటే రోజు ప్రార్థన, 3వ రోజు సక్సెస్ అయిపోయింది. ఏమి ఇవ్వను మా ప్రభుకి. నేను అదే వెంకటేశ్వర గుడికి 7 కొండలు ఎక్కి ఉంటే నిలువు దోపిడి ఇచ్చేదాన్ని ఆ దేవుడికి. దుర్గామాతకైతే యాటలు కోసి పడేసేదాన్ని కదా. వేప మండలం పెట్టుకొని ఎంతగా ఆడిపించేదాన్ని. దేవుడు సాయం చేసిన, అతన్ని మర్చిన, నన్ను మరవని దేవుడు, నేను విడిచిన ఆయన విడవని ఎడబాయని దేవుడు నన్ను అంతగా ప్రేమించాడు. ప్రాణం పెట్టేంత ప్రేమ అది ఏ ఒక్కరు కూడా చేయలేరు. ఆ పని ఎన్నో దేవుళ్ళని చూశాను, ఎన్నో ఏ దేవుళ్ళే లేనిది నా ప్రభులో ఉంది. అంత ప్రేమ చేసిన, ప్రేమించిన దేవుడికి నేను ఏమి ఇవ్వగలను? అప్పటికప్పుడే ఒక పాస్టర్ అని 1 లక్ష పట్టికలు పెట్టి యెరూషలేం తీసుకుని వెళ్ళిపోయినాను. 3కి 3 లక్షల టికెట్ పెట్టుకున్నాము. ఆశ్చర్యం, యోర్దాన్ నదిలో బాప్తిజం తీసుకున్నా. ఇంత ఆశ్చర్యం అంటే అక్కడ వర్షం పడుతుంది, చల్లటి గాలి. అక్కడ ఎవరైనా వెళ్ళి ఉంటే చూసేవాళ్ళే, అందరికీ తెలుసు అది. యెరూషలేం చాలా చల్లని గాలి. ఎందుకంటే రూమ్లో హీటర్లు ఉంటాయి, బస్సులో హీటర్ ఉంటాయి. అలాంటి ఫిబ్రవరి నెలలో చలిగాలి. ఆ సమయంలో వెళ్ళాము. ఆశ్చర్యం ఏమంటే ఆ రోజు వర్షం పడుతుంది. సిస్టర్ మీరు బాప్తిజం తీసుకుంటున్నారు. నెల్లూరు వాళ్ళు ఇద్దరు, మేమిద్దరం, నేను నా భర్త. ఏమంటే నేను ఆశ్చర్యంగా, నా దేవుడు నన్ను యోర్దాన్లో ఇంత ఘోర పాపిని, ఆ దేవాది దేవుడు పెంటపై ఉన్న కుప్పపై ఉన్న పురుగుని నేను, నోరు తెరిచే అబద్ధాలు, బూతులు, ఉదయం ఫోన్ పట్టుకుంటే బూతులు, అలాంటి నన్ను ఆ దేవాది దేవుడు నా కోసం రక్తం పెట్టి కొన్న ఆ స్థలంలో పోయినా, అది చెప్పాలంటే చాలా పెద్ద స్టోరీ. నా దేవుడు చేసిన అద్భుతం నన్ను చూసి ఆశ్చర్యంగా, అద్భుతంగా, ఇది నిజం చెప్తున్నాను నేను. ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఆ నీళ్ళలో దిగనికి ఇప్పుడు నేను పాస్టర్ గారికి ఇప్పుడు చూపిస్తా, అది టీవీలో వేసి చూపిస్తారు. పాస్టర్లందరూ పైకి ఒక బండ ఉంది, నీళ్ళు చల్లగుంది, ఎవరు నిలబడలేరు. కానీ నేను యేసు రక్త జయం, సిలువ రక్త జయం అని 2 అడుగులు వేసి ఇంతవరకు నీళ్ళు ఉంది, నిలబడి కొంగు కప్పుకొని 2 చేతులు ఎత్తి అడిగి నాలో నాకే తెలియదు అంత పెద్ద కేక పెట్టి ప్రార్థిస్తుంటే మంట నన్ను శారదా సిస్టర్ అండి అన్నాడు. నాకే ఫస్ట్ ఇచ్చారు. నాకు ముంచితే నాకు వేడి తట్టుకోలేకపోతున్నా. అయ్యా మాకు ఇంకోసారి నన్ను ముంచండి అంటే, మీకు తెలియదు వెళ్ళండి, నన్ను పక్కకు నెట్టేసి మా ఆయన గారికి ఇచ్చారు బాప్తిజం. నాకే తెలియదు. మా పాస్టర్ గారు అంటున్నారు, అమ్మ అంత మంట వచ్చిందంటే అది దేవుడు చేసింది అద్భుతం. మరి 3వ రోజు కూడా నేను ఫస్ట్ కమ్యూనియన్ బల్లారాధన ఎక్కడంటే సమాధి తోట దగ్గర తీసుకున్నా. అక్కడ కూడా ఒక ఆశ్చర్యం జరిగింది నాకు లోపల. ఇది అబద్ధం కాదు. పాస్టర్లు కూడా ఇప్పుడు సాక్ష్యం ఉన్నారు, పాస్టర్ అమ్మలు ఉన్నారు. ఏమంటే లోపల వెళ్ళి నా అందరూ 7 మంది లోపల నుండి బయటకు వచ్చి ఆరాధిస్తున్నారు. ఈ బుద్ధి లేని దానికి నాకు తెలియదు, ఆరాధన అంటే కూడా తెలియదు. నేనేమో వీళ్ళ గోల మనకెందుకని ఒక దీని మీద కూర్చొని మళ్ళీ అందరు ఖాళీ అయిపోయిన తర్వాత 47 మంది నా వెంబడి వచ్చిన వాళ్ళు, వాళ్ళు కూడా విట్నెస్. ఇది చూస్తే వాళ్ళు కూడా తెలుస్తాయి ఆ పాస్టరమ్మలకి. లోపల వెళ్ళిన నాకే తెలియదు, వంగిపోయిన 2 మోకాళ్ళు లేని స్థితిలో ఉన్న, నడవలేని స్థితి. పాస్టర్గా మన టీం లీడర్ అన్నాడు, ఆల్బర్ట్ బ్రదర్, సిస్టర్ నిన్ను చెయ్యి పట్టుకొని నడిపిస్తాను. కానీ ఎవరు నడిపించలే, నా ప్రభు నడిపించాడు. ఎందుకంటే ఆ గొలగొత్త కొండ నున్నటి రోడ్డు ఉంది ఇప్పుడు, కానీ ఆనాడు సూదంటు రాయి నా ప్రభు నా పాప భారాన్ని ఆయన మోసాడు.
మోసుకుంటూ వెళ్తుంటే రక్తం చిందించింది. అలాంటి స్థలంలో అక్కడ ఏది కూడా పట్టుకొనివ్వరు. హాఫ్ లీటర్ నీళ్ళు ఇస్తారు. ఎందుకంటే మనకు ఊపిరి ఆడదని. అంత ఎక్కాలి, మనము ఎక్కలేము అది. కానీ ఎక్కాను. ఆశ్చర్యం, అద్భుతం, ప్రతిదీ సాక్ష్యం ఉంది. 12 స్టేషన్ వెళ్ళిపోయినా. ఇప్పుడు చాలా బాగా కట్టారు. ఆ 2 స్టేషన్ ఎక్కలేని స్థితిలో ఉంటే మా ఆయన అన్నారు నన్ను పట్టుకొని వెళ్తానని. కానీ వెళ్ళలే. నేను 80 కేజీలండి, నువ్వు ఉల్టా వచ్చేస్తావు అన్నాను. కానీ దేవుణ్ణి అడిగాను ఇలాగే కొంగు కప్పుకొని, నా ప్రభువా, నా ప్రభువా. ఇక్కడ నేను ఎందుకు అన్నానో నాకు తెలియదు. నాలాంటి పాపాత్మరాలికి క్షమాపణ ఉండకూడదు. నేను 20 సంవత్సరాలు నేను మోసం చేశాను నా ప్రభువా. 1996లో దేవుని తెలుసుకున్న, 2006లో బైబిల్ ప్రజెంట్ వచ్చింది, 2016 నేను బాప్తిజం తీస్తున్నా. 20 సంవత్సరాలు నేను మోసం చేశాను. నేను ఎలా చేయను? నాకు క్షమాపణ ఉండకూడదని. నాకు ఉండదా ప్రభువా? నువ్వు ఎక్కడ సిలువ వేశారో అక్కడ నా నెత్తి పెట్టి నాకు క్షమాపణ అడగాలని అడిగాను. కానీ అది తెలియదు. పెద్ద కొండ, అక్కడ స్థలంలో పట్టుకోవడానికి కూడా లేదు. ఈ సమయంలో చక్కగా కట్టారు. మేము వెళ్ళింది 2016లో. అయితే నాకే తెలియకుంటే చిన్నపిల్లలు అంబాడుకుంటా ఈ కాలు మోకాళ్ళు ఒక మెట్టుకు అయిపోయింది. చెయ్యి కాళ్ళు చేతులు మెట్టుకు వెళ్ళిపోయి అక్కడ అడిగాను. అక్కడ చూస్తే గోపురం ఉంది, పెద్ద గోపురం ఇంతవరకు ఉంది. లోపల ఉంది ఎక్కడ వేశారో సిలువ, అక్కడ రంధ్రం ఉంది, అక్కడ ఉంది. ఇలా ప్రభువా అనుకొని ఇట్లా నిలబడి చూసి దేవుణ్ణి అడిగాను. అడిగి వంగి నీటుగా, దానికి కూడా సాక్ష్యం ఉంది, చూపిస్తాను. అంత లోపలికి పోయి నన్ను ఎత్తిపెట్టి క్షమాపణ అడిగాను. అప్పటికప్పుడే నా హృదయాన్ని మార్చేశాడు. నేను ఎంతగా నన్ను హింస పెట్టారో, ఎంతగా నన్ను బాధ పెట్టారో అందరినీ అదే రోజు నాకే తెలియదు అన్నీ క్షమించేశాను, అన్నీ మర్చిపోయాను. పక్కింటికి ఇది కూడా ఇంకొక చిన్న సాక్ష్యం. పక్కింట్లో ఒక పాపకి, ఇద్దరికి అన్నదమ్ములకు పెళ్ళయింది. నేను పెద్దగా చెప్తుంటే కూడా మీరు వినలేరు. ఇద్దరికి పెళ్ళైతే అన్నకు పిల్లలు లేరు, తమ్ముడికి బాబు అయిపోయిండు. 21 days అంటే మేము వెళ్ళాము. ఆశ్చర్యం ఏమంటే అక్కడ చూస్తున్న పెద్ద పాప కొడలు అలా ఇలా నడుస్తుంది. ఇప్పుడు ఇక్కడి సజీవ సాక్షి పక్కింట్లోనే. వాళ్ళని అడిగాను, ఏమ్మా పెద్ద కోడలికి లేదన్నారు. 3 గంటల రాత్రి నుండి నేను కూర్చొని ప్రార్థించేదాన్ని. అప్పుడు నా ఇల్లు, నా వాకిలి, నాది నాది అనేదాన్ని. ఈరోజు ఆశ్చర్యంగా, అద్భుతంగా వాళ్ళ ఇంట్లో చూసి, దేవా నాకొచ్చిన ఆశ్చర్య కార్యాలు వాళ్ళ ఇంటికి రాకూడదా ప్రభువా? ఆ బిడ్డకు నువ్వు దయచేసి ఆ బిడ్డకు గర్భఫలం తెరు ప్రభువా అంటే చెప్పి 1 సంవత్సరం అయింది. నా అంతటి నేనే ముందు నా ఇల్లు నా వాకిలి అని చెప్పి నన్ను దేవుడు ఇంకొకరి కోసం ప్రార్థన చేయడానికి పురికొల్పాడు. ఆ హృదయాన్ని నేను అంటున్నా, నీ వలే నీ పొరుగువారిని ప్రేమించమన్న హృదయం ఇచ్చాడు. అదే రోజు నేను ప్రార్థన ఇచ్చాను. బర్త్డే కార్డు ఇవ్వడానికి వచ్చాడు తమ్ముడును వాళ్ళ మమ్మీని, మరిది గారును, చిన్నబాబు వాళ్ళ తల్లి. నేను అన్నాను, ఒక పెద్ద పాపకి ఏమైనా ఉందా అమ్మ అంటే కోడలి కంటే లేదన్నారు. నేను ఒకటే అన్నాను, నా దేవుడు గొప్ప దేవుడు. నేను సంవత్సరం నుండి నేను ప్రార్థన చేస్తున్నా, ఇప్పుడు కూడా నేను ప్రార్థిస్తున్నా. మీరు నమ్మితే మాత్రం దేవుడు గొప్ప దేవుడు, మా దేవుడు ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. ఇలా ఎన్నో ఎన్నో ఆశ్చర్య కార్యాలు జరిగింది అన్నాను. అయితే సరే అమ్మన్నారు. ఆ ఫంక్షన్లో వెళ్తే నన్ను అడిగింది, ఆంటీ నాకు ప్రార్థన చేయవని. వాళ్ళ తల్లిని తీసుకొని వచ్చింది. అదే ప్రార్థన. నేను అన్న ఇక్కడ కాదు, నేను నెక్స్ట్ వీక్ చేస్తాను. మళ్ళీ వాళ్ళ కోసం ఫాస్టింగ్ ప్రేయర్ ఉండి చేసి, నేను మాత్రం అది అక్కడ నేను కార్యం చేసింది కాదు, నా ప్రభు. నేను అడిగాను, అమ్మ కొద్దిగా కొబ్బరి నూనె ఇవ్వు, ఎందుకంటే మా దగ్గర ప్రేయర్ ఆయిల్ ఉంది. తీసుకొని పోతే వాళ్ళు అన్యులు ఏమనుకుంటారంటే ఏదో మంత్రం ఏదో తెచ్చింది అది పూసింది అంటారు. నేను అన్న కొబ్బరి నూనె ఇవ్వమంటే ఇచ్చారు. ఇది ఎలా వస్తుందంటే వాళ్ళకి తెలియదు, సైలెంట్ ఉంది అమ్మాయి. నేను అన్నాను,
ఎండిన కుడకలు నలగొడితే నూనె వచ్చింది కదమ్మా. ఇది నా ప్రభుని కల్వరి శిలువల గొలగొత్త కొండపైన ఇది కార్చిన పరిశుద్ధ రక్తమని సాదృశ్యమని ఆయనకు చుడిదార్ పైకి లేపి పెట్టి ప్రార్థిస్తున్నా. యెహోవా ఇచ్చు బహుమానం గర్భఫలం అన్నాను. కానీ నాకు నేను కాదు నేనన్నా ఇప్పుడే నా ప్రభు నీకు గర్భఫలం ఇచ్చాడు తల్లి, నీకు బాబు ఇచ్చాడు అన్న. నేను అంటుంది ఆమె లేదా అంటే లాస్ట్ మంత్ అయినాను, ఇంకా ఈ టైం ఉందన్నది. నాకు తెలియదు. నమ్ముట నీ ఇష్టం ఉంటే నమ్ము, లేకపోతే నమ్మకు. నమ్మిన వారిని నా ప్రభు సిగ్గుపడనీయడు అన్నాను. సరే అన్నది. ఇంకా నెక్స్ట్ వీక్ రా ఆంటీ అనేది. నా కాళ్ళు నడవనికి రాదు కదా, కానీ నేను నడవలేని స్థితిలో ఉన్నా. కానీ ఆశ్చర్యం ఏమంటే ఫోన్ నెంబర్ తీసుకున్నా, 2వ వారం చేసిన, 3వ వారం అడిగింది, 3వ వారం చేద్దామంటే ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేస్తలేదు. ఆమెమో ఏమంటారు వ్రతంలో కూర్చుంది, కార్తీక మాసం వ్రతం అని. నేనన్నచ్చి నేనెందుకు కూర్చోాలి, నేను ముసలిదాన్ని, ఆమె కోసం నేనెందుకు ఉండాలంటే దేవుడు అంటున్నాడు నీకోసం ఇంకొకరు ప్రార్థన చేస్తే నువ్వు దుర్గామాతకు యాట కోసావు కదా, అది నాకు రీల్ చూపిస్తున్నాడు దేవుడు. ఏం చెప్పను, నేను అలాగే ప్రార్థన చేశాను. ఆశ్చర్యం. నవంబర్ చేశాను, మళ్ళీ డిసెంబర్ నాది ఒకసారి. డిసెంబర్ 31 2 కాళ్ళు మోకాలు చిప్పలు లేవు, ఇంట్లో ఒంటరిగా ఉంటున్నా. నా బాబు కూడా వదిలేసి వెళ్ళిపోయాడు. ఈ బొట్టు లేని ముఖం చూడనని. నా కోడలు, నా 2 మనవలు. 12 సంవత్సరాలు నేను కిచెన్లో పోలే, కానీ నా కోడలే వండి ఇచ్చేది. ఎంత మంచి కోడలు అంటే అంత గొప్ప కోడలు. కానీ నా బాబు చెప్తే ఇప్పుడు భర్త ఎంబడి వెళ్ళిపోవాలి కదా, వెళ్ళిపోయింది. నేను లేని స్థితి, నడవలేని స్థితి. కానీ ఆశ్చర్యం అంటే మా బాబు అంటుండే 31 డిసెంబర్ ఇదో వాళ్ళ ఫ్రెండ్ని కూర్చోబెట్టుకుని అంటున్నాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళాను. నీకు దేవుడికి గుడ్డోడా, ఇగరా మా మమ్మీ లేవలేని స్థితిలో ఉంది, మరి నా దేవుడు ఎందుకు వాళ్ళ దేవుడు మరి కాలు బాగు చేస్తలేడు అంటున్నాడు. నేనన్నా ఇది కుళ్ళిపోయే శరీరం, నాకు అవసరం లేదు, ఇది నాకు అవసరం లేదు. నాకు కావాల్సింది పరలోక రాజ్యం, ఇంత చోటు ఉండాలి. ప్రతి ఒక్కరికి అన్యులైనా సరే, మీరు చూస్తుంటే అన్యులైనా సరే ప్రతి ఒక్కరికి నరకం స్వర్గం అనేది ఉంది. ఏ కులంలో అయినా, ఏ మతంలో అయినా, ఏ దీంట్లో అయినా. కానీ నా దేవుడు నమ్మి నిజమైన దేవుడని నోటితో ఒప్పుకొని, హృదయంతో ఒప్పుకొని, నోటితో ఒప్పుకొని ప్రభు నిజమైన దేవుడని ఆయన రక్తంతో కడగబడి బాప్తిజం తీసుకుంటే మనకు తప్పక నిత్య నరకాగ్నిగుండం నుండి మనము రక్షించబడతాము. మనకు నిత్యం ఆయనతో ఉండే స్తుతిస్తూ పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ప్రతి గానములు చేస్తూ ఆయనతో మనం ఉండడానికి ఆయన దగ్గర ఉంటాము. ఎందుకంటే నేను ధైర్యంగా చెప్పగలను, నా ప్రభు దగ్గర నేను ఉంటాను. నేను ఒకనాడు అన్యురాలుగా ఉంటే నేను చనిపోతే ఇంత పాపము, ఎందుకంటే పాపం అంటే ఏదో పెద్ద పాపం కూడా కాదు. అబద్ధం ఆడడమే పాపం, ఒకరిది దోచుకోవడమే పాపం, వడ్డీకి ఇవ్వడమే పాపం. దోచుకోవడం అంటే ఎక్కువ వడ్డీలకు వడ్డీ కడుతూనే ఉండే వడ్డీలకు వడ్డీ కాదు, వడ్డీ అసలు కన్నా ఎక్కువ. కానీ నా దేవుడు ఆశ్చర్యంగా అద్భుతంగా డిసెంబర్ నెల నేను రక్షణ పొంది వచ్చిన తర్వాత నేను ఒకటే, నా హృదయాన్ని తీసేసిండు, ఆ కఠిన హృదయాన్ని తీసేసిండు. నీ వలే నీ పొరుగు వారిని ప్రేమించమన్న హృదయం ఇచ్చాడన్నాను కదా. అందరిని పిలిచాను, డబ్బులు ఇచ్చేవారికి ఇంటి పత్రాలు ఇచ్చేసాను రిటర్న్. ఎంత అంటే ఇంత ప్రామిసరీ నోట్లు, చాలా చాలా ప్రామిసరీ నోట్లే కాదు, బాండ్ పేపర్లే కాదు, వైట్ పేపర్లు రాసుకొని స్టాంప్ పేపర్లే అన్నీ చింపి అందరిని పిలిచి ఇంటి పత్రాలు ఇచ్చేసాను. ఎవరిది వాళ్ళకి. ఎవరు నాకు బాకీ లేదని నేను ఒప్పుకొని, మీరు నాకు బాకీ లేదు, నేను నీకు డబ్బులు ఇవ్వలేదని పంపించేశాను. హృదయం అంతా మనశ్శాంతి. ఎందుకంటే ఉదయం లేవగానే బూతులు మాట్లాడడం. కానీ నా దేవుడు ఎలా మార్చాడు, రాతి గుండెని తీసివేసి మాంసపు హృదయాన్ని ఇచ్చాడు. నీ వలే నీ పొరుగు వారిని ప్రేమించమన్న హృదయం ఇచ్చాడు.
ఇప్పుడు మీరు అడగొచ్చు, అన్యులుగా ఉన్నప్పుడు ఎంత తృప్తి లేని జీవితం, ఎంత డబ్బు వచ్చినా తృప్తి లేదు, ఎంత బంగారం వచ్చిన డబ్బు తృప్తి లేదు, మనశ్శాంతి లేదు. ఎవరిని చూసినా ఏదో ఒకటి, ఎవరు చీర కట్టుకుంటే దానికన్నా గొప్ప చీర కట్టుకోవాలి, ఆ కలర్ కన్నా మంచి ఇంకా డబ్బు పెట్టి కొనుక్కోవాలని. కానీ ఇప్పుడు కాదు. నా జీవితం చూడండి, ఇప్పుడు నాకు ఏది అక్కర్లేదు, ఏది అక్కర్లేదు. ఈ లోక సంబంధం నాకు ఏది అక్కర్లేదు. నాకు ఇక్కడ ఎన్ని రోజులు బ్రతుకుతాం మనము? 100 రోజులా, 150 సంవత్సరాల, 200 సంవత్సరాల? అది కూడా ఆయాసమే, రోగమే. కానీ నన్ను అడగలేదు, నేను నా దేవుడిని అడగలేదు. నేను అన్నది కుళ్ళిపోయి శరీరం అని. కానీ దేవుడు అడగకముందే ఇచ్చే దేవుడు మన దేవుడు అని నాకు తెలియదు. కానీ ఆశ్చర్యంగా అద్భుతంగా మా ఆయన 42 years అయింది రిటైర్మెంట్ అయ్యి. ఇప్పుడు ఆయన, అది చెప్పాలంటే పెద్ద స్టోరీ. కానీ ఇప్పుడు నాకు 10 లక్షలు 2 మోకాలు చిప్పలు తీసేసి రిటర్న్ 2 వేరే మోకాలు వేసిండ్రు. చక్కగా నడుస్తున్నాను. అయ్యో దేవా, నేను ఎవరికి పోయి చెప్పను, ఇంత ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఇంత గొప్ప దేవుడవా నువ్వు, ఇంత గొప్ప దేవుడవా, అడగకుండా అడిగిన కన్నా ఊహించిన వాటికన్నా ఎక్కువ ఇచ్చే దేవుడని అప్పుడు నేను తెలుసుకోలేకపోయాను. ఇప్పుడు తెలుసుకున్నాను. ఆశ్చర్యం, అద్భుతం, నడుస్తున్నా చక్కగా. కానీ నా దేవుడు ఎంత గొప్ప దేవుడు. ఈరోజు నేను 4 గోడల మధ్యలో ఉన్నా. మా ఆయన తీసుకొని పోతాడు. ఫంక్షన్లలో చూస్తే, అక్క నువ్వు ఎట్లా నడుస్తున్నావు, ఆంటీ నువ్వు ఎట్లా నడుస్తున్నావు అంటే, ఇప్పుడు దేవుడు చేసిన ఉపకారం దేన్ని మరవద్దు అంటారు. కానీ నేను చెప్పాలి కదా. నేను చెప్పకుండా మా ఆయన కారు తీసుకొని వచ్చేస్తాడు నన్ను వదిలేసి, అక్కడ నువ్వు ఉండని. కానీ మళ్ళీ దేవా నేను ఎలా వెళ్ళాలి అనుకోండి, మళ్ళీ వచ్చి తీసుకొని వెళ్ళేవాడు. కానీ ఆశ్చర్యం ఏమంటే, అద్భుతం ఏమంటే, నేను తెలిసిన అందరికి వదిలేసిన మా ఆయన తెలియక కింద పాలవాడు ఉన్నాడు. 23 లక్షల అప్పు ఇచ్చాడు. అది కూడా అప్పు అంటే అప్పుడు మా దగ్గర డబ్బు లేదు. 8.5 లక్షలు క్రెడిట్ కార్డు వాడుకున్నాడు. 4.5 లక్షలు మా కారు నేను నెట్ క్యాష్లో కొన్నాము. కానీ దాని మీద 4.5 లక్షల అప్పు లోన్ తీసేసిండు. చుట్టూ అప్పు చేసిండు. అన్నీ చేసి ఆ బాబుకి పెళ్ళి కూడా చేసిండు. 50 మందికి భోజనాలు పెట్టి, లేనివాడు కదా, మనం సాయం చేస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు కదా అని. కానీ ఆ బాబు పారిపోయాడు. మా ఆయనకు 180 లూజ్ మోషన్. డాక్టరే ఆశ్చర్యపడ్డాడు, అసలు నువ్వు ఎలా బ్రతికావు. ఇప్పుడు చూసేవాళ్ళు మెడికల్లో ఉంటారు కదా, మీకు కూడా అర్థమవుతుంది 180. ఎందుకంటే అది టెస్ట్ చేస్తేనే ఎన్ని లూజ్ మోషన్ అయిందో తెలిసిపోతుంది. ఉదయం తీసుకొని డాక్టర్ ఓష్ లేదు, పడిపోయిండు, తీసుకొని పోయినాము. అయితే ఆశ్చర్యం ఏమంటే, నువ్వు ఎలా బ్రతికావని. కానీ నా దేవుడు సజీవమై ఉన్న దేవుడు. ఆయన అన్యాయస్తుడు కాదు. మనం పిలువకున్నా వచ్చే దేవుడు. నేను వెతకలేదు. నేను ఎన్నో గుళ్ళు గోపురాలు తిరిగాను. ఎక్కడ పడితే అక్కడ డబ్బులు ఖర్చు పెట్టుకొని, ఇక్కడ పోవాలంటే కాదు, జమ్మూ కాశ్మీర్ కూడా వెళ్ళాను, ఉద్ధంపూర్ వెళ్ళాను ఫ్లైట్లో టికెట్ పెట్టుకొని ఎంత డబ్బు అవుతుంది. కాశీ వెళ్ళాను, గయా వెళ్ళాను. అక్కడి నుండి తిరగడమే. కానీ ఎక్కడ ఎవ్వరు నాకు సాయం చేయలేదు. కానీ నా దేవుడు గొప్ప దేవుడు, అడగకముందే ఇచ్చే దేవుడు. ఆయనను బ్రతికించిండు. మా ఆయనని సజీవలకలు ఉన్నాడంటే ఈరోజు ఆ దేవాది దేవుడు. వాడు వెళ్ళిపోయాడు. కానీ మేము ఎంతగా అంటే కృంగిపోయాము. మా ఆయనను కూడా అంగతగిరి. మా ఆయన కూడా ఆశ్చర్యం ఏమంటే, హాస్పిటల్ పోవాలంటే డబ్బు కావాలి కదా, కట్టాలంటే డబ్బులు కావాలి. కానీ ఒకరోజు ఏప్రిల్ నెల 28వ తారీఖు శుక్రవారం వచ్చింది. మేమైతే ఏడుస్తున్నాను. నేను ఎవరిని అడగను ప్రభు, 28,000 మేము 30 తారీఖు కట్టాలి, మా దగ్గర డబ్బు లేదు. కానీ మా ఆయన అంటున్నాడు ఏం చేయాలి అని. శనివారం 29, 30 ఆదివారం ఎలా కట్టాలి, ఎవరు ఇస్తారు? కానీ దేవుడు ఇస్తాడయ్యా, నువ్వు గమ్మునుండు, నువ్వు మాట్లాడకు. ప్రార్థిస్తే దేవుడు ఆశ్చర్యకరుడు. నా దేవుడు రాజాది రాజు.
ఆయనను అడగడం ఏంటి, ఆయన్నే మనకి ఇస్తాడయ్యా, నువ్వు ఆగు అన్న. ఎవరిని మనం అడగొద్దు, ఎవరిని. ఇవాళ రేపు కూడా చాలామంది పాస్టర్లు కానీ ఎవరైనా కానీ ఒకటే అడుగుతారు, ఏమని, ఎవరి మీదో ఆశ పెట్టుకుంటారు. కానీ అది కాదు, దేవుడిపై ఆధారపడితే తప్పక. 1 తిమోతి 6వ అధ్యాయంలో మాట్లాడతాడు, ఏమని, మనం ఆశ ఎవరి మీద పెట్టుకోవాలి, మనుషులపై కాదు, దేవునిపై పెట్టాలి. కానీ మా దేవుడు ఎంత గొప్ప దేవుడు, మన దేవుడు, నేను నమ్మిన దేవుడు, నా యేసయ్య. ఆశ్చర్యంగా అద్భుతంగా 29 అయ్యింది, ₹1 ఎవరు లేరు. 3 గంటల నుండి 4 గంటల వరకు నా ప్రార్థన సమయం. మళ్ళీ సాయంత్రం 7 నుండి 8 వరకు చేస్తున్నాము. ఎవరు డబ్బులు ఇవ్వాలి, ఇలా శారదా రేపు 30 అన్నాడు. దేవుడు చూసుకుంటాడు అన్న ఒక విశ్వాసం. ఎందుకంటే విశ్వాసం ఉంటేనే 12 సంవత్సరాలు రక్తస్రావణంతో ఉన్నామే. ఆయన చెంగు ముడితే చాలా అనుకున్నది. ఇవాళ రేపు మన కృష్ణులు ఉండి మన దేవుని నమ్ముకున్న బిడ్డలు కూడా మనము వెనక్కిపోతాం. కానీ నేను అనుకోలే, నా దేవుడు చేస్తాడు, తప్పక చేస్తాడని నేను నమ్మాను. ఆశ్చర్యం ఏమంటే 29వ తారీఖు నైట్ 12 to 12:30 లోపల ఒకరు 15,000, ఒకరు 10,000 ఎప్పటిదో ఆయనకి ఇచ్చే డబ్బు అంట, నాకు కూడా తెలియదు. ఉదయం లేవగానే 25,000 ఉంది అకౌంట్లో. ఎంత గొప్పది! ఇది నిజం. బైబిల్ పెట్టుకొని నేను చెప్తున్నా, అబద్ధం చెప్పడానికి అవసరమే లేదు. దేవుడు నమ్మదగిన దేవుడు. కానీ చాలామందికి నమ్మకం లేదు, మనుషులపై ఆధారపడతారు. మనుషులపై కాదు, నా ప్రభుపై ఆధారపడితే ఆయన చేసే దేవుడు, ఇచ్చే దేవుడు. కానీ అడగకముందే ఇస్తాడు. ఆయనకు అవసరాలు తెలుసు. మా ఇంట్లో ఉండింది 4,000, దాంట్లో 3,000 వేసి 28,000 కట్టేశాము. ఆశ్చర్యం, అద్భుతం నా ప్రభు చేసిన ఆశ్చర్య కార్యాలు. నేనేమని చెప్పను, ఇలా చెప్పను. ఇదే కాదు, ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు. ఇక్కడ ప్రార్థన చేస్తే ఎక్కడో కానీ వాళ్ళు కూడా హృదయంలో అంటారు, నువ్వు ప్రార్థన చేయి, నువ్వు చెయ్యి, నేను పాస్టింగ్ ఉండి చేస్తానంటే నువ్వు కూడా చూసి 1-2 కూడుకొని ఆయన పాదాలు పట్టుకుంటేనే కదా. ఎక్కడైనా ఉండండి, అమెరికాలో కూడా ఉండండి, ఆస్ట్రేలియా కూడా ఉండండి, ఎక్కడ ఉన్నా కానీ మీరు చేసి నేను చేస్తేనే దేవుడు మధ్యలో చూస్తున్న దేవుడు మీ హృదయాలను చూస్తాడు. అంతేగాని శారదమ్మ చేస్తేనే చేస్తాడని కాదు. ఆయన పక్షపాతి కాదు, ఆయన నిజమైన దేవుడు. ఎవ్వరు పిలిచినా పలికే దేవుడు ఆయన. కానీ హృదయం ఎరిగిన దేవుడు. అలాంటి దేవుడు. ఎన్నని చెప్పను, ఏమని చెప్పను. నేను చెప్తుంటే ఈ రోజంతా కూడా అయిపోతుంది కానీ తీరదు. కానీ ఈరోజు నాకు కూడా 2004లో కూడా 2024లో ఒక భయంకరమైన రోగం, నాకే తెలియదు. లూజ్ మోషన్ అవుతుంది, కింద పడిపోతున్నాం. లూజ్ మోషన్ అవుతుంది, దగ్గు వస్తుంది. డాక్టర్ దగ్గర తీసుకొని పోతే ఆశ్చర్యం, 2 రోజులు అబ్జర్వేషన్లో పెట్టారు. కాదు, మా ఆయనని పిలిచి అడిగాడు, మీ భార్య నిద్రపోతుందంటే, సార్ పగులు రాత్రి నిద్రపోతుంది. కాదు, నీ భార్య ఎప్పుడో చనిపోవాల్సింది, ఆమె నిద్రలనే పోతుంది అన్నాడు. కానీ నా దేవుడు సజీవ లెక్కలు ఈరోజు మీ దగ్గర మాట్లాడుతుంటే 25 లాస్ట్లో వచ్చేస్తుంది, సెప్టెంబర్ నెల. కానీ అంత ఆశ్చర్యంగా నన్ను బ్రతికించాడు. ఏమని చెప్పను, 1 కాదు 2 కాదు, ఎన్నెన్నో ఆశ్చర్యకార్యాలు, అద్భుతాలు చేసిన దేవుడు నా దేవుడు. లాస్ట్లో ఇక్కడ ప్రార్థన చేశాను, ఏదో గుంటూరు ఏమో, అక్కడ ప్రార్థనకి అడిగారు, అమ్మ పాస్టర్ అమ్మ ప్రార్థన చేయండి, ఐసీలో ఉంది నా భార్య అని. కానీ నేను అన్నాను, ఆ రోజు ఫాస్టింగ్ కూడా లేను, ఎందుకంటే నాకే ఒంట్లో బాగాలేదు. అయితే వాళ్ళు ఒక్కటే అన్నారు, సరే అమ్మా ప్రార్థన చేయండి, నేను పాస్టర్ అమ్మ కాదు, మీరు ఎంతో నేను కూడా అంతే బాబు అన్న. కానీ ప్రార్థన చేస్తే నా ప్రభు 7 గంటలు చూపించాడు, లేదు ఇప్పుడు ఐసీ నుండి జనరల్ వాడికి వచ్చేస్తుందని. ఆయనకు చెప్పాను, లేదమ్మగారు అలాగే ఉందన్నాడు. సరే అయ్యా, నేనేమో నాకు తెలియదు, ఫ్రైడే నాడు చెప్పాను. శనివారం నేను మా ఇంటికి అందరు చుట్టాలు వస్తున్నాను, మా బిజీ మాకు ఉందంటే ఆశ్చర్యం ఏమంటే, ఆ శనివారం సాయంత్రం 7 గంటలకు అడిగితే, అమ్మ తీసేసిండ్రు కదా, తీసేశారమ్మా, జనరల్ వాడికి తెచ్చేశారు. అయ్యో ప్రభువా అనుకుంటా మా ఆయనకు నేను కేక పెడుతున్నా, అయ్యా ఎలా దేవుడు నా ప్రార్థన
ఈ పాపి ప్రార్థన ఆలకించాడా దేవుడు? ఇక్కడ ప్రార్థన చేస్తే అక్కడ ఇలా సక్సెస్ అయింది. అప్పుడు అడిగితే నా ప్రభుని నేను అడిగాను, ఒక్క పాపం చేసి, అంటే పాపం అంటే ప్రభు మాట వినకపోతేనే కదా. మోషే చెప్పిన మాట వినకుండా బండని కట్టెతోటి కొడతాడు కదా, ఆయన మాట్లాడమన్నాడు, ఆ దేవునికి మహిమ కలుగును గాక అని కదా. కానీ ఆయన బండని 2 సార్లు కొట్టే వరకు ఆయన ఏమన్నాడు, వాగ్దాన భూమిలో నేను చేర్చాను అన్నాడు. ప్రభువా నన్ను కూడా వాగ్దాన భూమిలో చేర్చావు అంటే, వాగ్దాన భూమి ఆయన మోసే వాళ్ళు వచ్చింది వాగ్దాన భూమిలో. మన యేసు ప్రభు రక్తంతో కడగబడి బ్యాప్తిజం తీసుకున్న వాళ్ళకి మనకు పరలోక రాజ్యం మనకు ఉంది. నేను చనిపోయినా నేను బ్రతుకుతాను. అలాంటి సమయంలో నేను అడిగాను, ప్రభువా మరి నేను ఎలా అంటే, ఆయన ఒక్కటే అన్నాడు, ఆశ్చర్యంగా అద్భుతంగా. ఆదివారం ఉదయం నేను వెళ్తున్న సంఘానికి మా ఆయన ఎదురుగానే సాక్ష్యం కూడా ఉన్నాడు. ఆయనకు అడిగాను, ప్రార్థన చేసేటప్పుడు అడిగేదాన్ని. ఈరోజు 6 రోజులు నా వాక్యం ద్వారా మాట్లాడతాడు, ప్రతిరోజు మాట్లాడతాడు. 7వ రోజు ఈరోజు సంఘ కాపరితో నువ్వు మాట్లాడు ప్రభు అన్న. అప్పుడు ఆయన అన్నాడు, అందం వ్యర్థము, సౌందర్యం మోసకరం. మరి సామెత గ్రంథంలో, ప్రసంగి గ్రంథంలో చూసి మాట్లాడాడు. ఇప్పుడు అదంతా చెప్పలేను. అయితే నీకు అవసరమా, నీ కాళ్ళకు చేతులకు చెవులకు అని అడిగాడు పాస్టర్ గారు. అంటే ఆయన వాక్యం చెప్తున్నాడు, అది నాకని కాదు, నాతోనే మాట్లాడుతున్నాడు. అయితే అప్పటికప్పుడు ఇంటికి వచ్చాను. వస్తూ నేను అన్నాను, అయ్యా నాతోనే మాట్లాడాడు అని. కానీ మా ఆయన ఒప్పుకోలేదు. లేదు నీతోని కాదు, అది అబద్ధము, నువ్వు ఏమి ఎక్కువ వేసుకుంటలేవు కదా ముందులాగా, ఒక చైన్, ఒక కమ్మలు, ఒక గాజు అంతే కదా అన్నాడు. నేను అన్నాను లేదండి అని. మా ఆయనకు చాలా కోపం వచ్చింది. 7 లక్షలకు ఇంకా గోల్డ్ షాప్లో డబ్బులు ఇచ్చేది కూడా ఉంది. 3 నెలలు ఆయన తెచ్చి, కానీ డైమండ్ పెద్ద కమ్మలు తీసుకొని వచ్చిండు. అది నేను అమ్మి కూడా నీ డబ్బులు ఇచ్చేస్తానయ్యా, నా దేవుడు వద్దంటున్నాడు అంటే, ఇంటికి లోపల వచ్చిన తర్వాత బాగా కోప్పడితే నేను అడిగాను, ప్రభు భర్తకు లోబడే భార్యగా ఉండమన్నావు, నీకు కూడా నేను లోబడాలి కదా ప్రభువా, మరి ఇక్కడ కాదు, ఇది ఇహలోక సంబంధం నా భర్త, నేను నీ మాట వింటే నాకు పరలోక రాజ్యం ఉంది కదా ప్రభువా, మరి ఏం చేయాలి, నీ మాట వినాలా నా భర్త మాట వినాలా, నువ్వు చెప్పు ప్రభు అన్న. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనంలో మీరు చదువుకుంటే బాగుంటుంది. నేనే నీ దేవుడైన యెహోవా మాట నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించదని అన్నాడు. అయితే నేను వచ్చి అప్పటికప్పుడే రాసుకున్నా, ఇదే బైబిల్లో రాసి పెట్టుకొని డేట్తో సహా పెట్టాను. నెక్స్ట్ వీక్ పోతుంటే మా ఆయన చూసేశాడు, వేసుకుంటే లేను కమ్మలు, ఏది లేదంటే అప్పుడు అన్నాడు, నిన్ను రేపు హాస్పిటల్ కూడా నేను తీసుకొని పోని, ఈ ముఖం పెట్టుకొని నేను తీసుకొని పోనని బాగా కోప్పడ్డాడు. నేను అన్నాను సరైన సైలెంట్గా మాట్లాడలేదు. చర్చికి పోయేసి వచ్చినాము, భోంచేశాడు, మాట్లాడలే. ఆయన రెస్ట్ తీసుకునే దగ్గర నా బైబిల్ తీసుకొని పోయి డేట్తో సహా ఉంది, తీసుకొని పోయి ఎదురుగా పెట్టాను. ఆయన ఏం మాట్లాడలే. ఆ రోజు నెక్స్ట్ డే సోమవారము హాస్పిటల్కి వెళ్ళాను. హాస్పిటల్లో ఒక అటెండర్ ఉంటుంది, ఈ డాక్టర్ దగ్గర వెళ్ళాలని. ఆమె అడిగింది, అమ్మ మీరు క్రిస్టియనా అన్నది. అవునమ్మా మీరు అంటే మేము హిందూ అన్నది. అమ్మ నేను కూడా ఒకనాడు హిందూనే, నేను దేవుని పూజించాను, కానీ నిజ దేవుని తెలుసుకున్నా అన్నది. మా దేవుడు ఏమన్నా నిజ దేవుడు కాదా అన్నది. ఒక్కటే మాట అన్నాను, అమ్మ గొడవ పడకు తల్లి, కూర్చో, నువ్వు కూర్చో, నేను చెప్తాను, ఒక్కదానికి సమాధానం నువ్వు చెప్పు తల్లి, ఆ తర్వాత నువ్వు చెప్పినట్టు నేను చేస్తానన్నా. అయితే ఏం చెప్పు అన్నది. దేవుడిని మనం చేస్తామా, మనల్ని దేవుడు చేస్తాడా? ఇప్పుడు మా బాబు కూడా అదే ఒక విగ్రహం కొనుక్కొని వస్తే, ఈ బొమ్మ ఎంత ఎలా అంటాడు మా బాబు. ఆ బొమ్మని తీసుకొని ఒక పరద వేసి ట్రాలీలో పట్టుకొని వస్తాడు. గణేష్ని తీసుకొని వచ్చి ఒక మంటపం వేసి పెడతాడు, మంటపంలో ఆ బొమ్మను పెట్టేస్తాడు.
ఉదయం పూజ అని పంతులు వస్తారు. ఆ పంతులు గారు పాపం లేదు. ఆ పంతులు గారితోటి ఎన్ని అబద్ధాలు ఆడతారు, ఇవాళ రేపు తాగుతారు ఎవరు పంతులు గారు. అయితే మనకు అదంతా మనకు అనవసరం, మనకు అవసరం కూడా లేదు. వచ్చి ఆయన ప్రాణాయామని ప్రాణం ఇస్తే ఆ దేవుడికి ఆ బొమ్మకు ప్రాణం వచ్చేస్తాడా? దేవుడు మనకి ఇచ్చాడు కదా ప్రాణము. మరి దేవుడికి మనం ఎలా ఇస్తాము? 9 రోజులు మా కోడలు నా కొడుకు నిష్ఠగా పూజ చేస్తారు, ఊరందరిని పిలుస్తారు, బాజా భజంత్రులతో డీజేం పెట్టుకొని తీసుకొని పోయి ఆ మురికి నీళ్ళ కాలువల్లో పడేస్తారు. ఆ ఉదయం వస్తాడు జిహెచ్ఎంసీ వాడు, ఆ సీకులన్నీ తీసుకొని పోయి అమ్ముకుంటాడు. మరి దేవుడు అది మునగకపోతే కాలు పెట్టి మునగొడతారు. మరి ఆ దేవుడు ఎక్కడ పోయిండు? పూజ చేసిన దేవుడు ఎక్కడ పోయిండు? ఇప్పుడు మేము కూడా ఒక గుడి, దుర్గా గుడి కట్టించినాం కదా. ఆ గుడిలో ఒక రాతిని తీసుకొని వచ్చి ఒక్క శిల్పకారి ఆమె విగ్రహాన్ని చెక్కాడు. నేను గేలి చేస్తలేను, మేము చేసిందే అది. ఆమె కవచము, మళ్ళీ ఆభరణము, కిరీటము అన్నీ చేసినాము. కానీ ఆమె మాట్లాడదు కదా, ఏ రోజు నాతో మాట్లాడలే. ఈరోజు సజీవమై ఉన్న దేవుడు ఈయన మాట్లాడుతున్నాడు. అయితే వచ్చాను, వచ్చి తీసేసినాను. మెట్టలు కూడా ఉండే, మెట్టలు కూడా తీసేసినాను. మరి ఉదయం ఇప్పుడు నాకు ఆక్సిజన్ వస్తలేదని నాకు 10 o'clock ఫిట్ చేస్తారు. అది ఏమో దాని పేరు ఇంగ్లీష్లో నాకు రాదు. ఆ బాబు ఫోటో తీసుకున్నాను. 6 o'clock తీయాలి, కానీ 3 గంటలకి నేను 6 గంటలకు తీసి మొత్తం చీకటి ఉంది, ఒక చిన్న బెడ్ లైట్ వెలుగుతుంది. నేను అన్నాను, ప్రభువా నువ్వు చెప్పినట్టే నేను తీసేశాను, నాకు ఇంకా బాధ లేదు, నువ్వు చెప్పినట్టే విన్నాను ప్రభు. అంటే నా ప్రభు ఒక ముక్కు పుడక ఒక చిన్న డైమండ్ది ఉట్టి షైనింగ్గా కనిపించేది, అప్పుడు సోకులకు వేసుకున్నా. ఆ బరువు చూపించిండు. ఇప్పుడు కావాలంటే నేను ఆయన కూడా ఇప్పుడు పాస్టర్ గారికి చూపిస్తాను. అయితే నేనేం చేశాను నిజంగానా, అయితే ఆ బరువు చూపిస్తే 2 వేళ్ళతోటి పైన కింద 2 వేళ్ళతోటి పట్టుకొని తీసేశాను. తీసి గిద్దోన్లాగా నేను ఒక పరీక్ష పెడతాను ప్రభువా, నిజంగా నువ్వు నాతో మాట్లాడి ఉంటే ఇది నేను కళ్ళు మూసుకుంటే ఇలా పోవాలి, ఇదో మనం ఇట్లా అంటే పక్కకు వెళ్ళిపోతుంది. కానీ ఆశ్చర్యం, అద్భుతం నా దేవుడు. కళ్ళు మూసుకొని పెట్టంగానే అయితే లోపల పోకపోతే నేను సొమ్ములు వేసుకోవచ్చు అన్నట్టు, ఇది లోపల పోతేనే నువ్వు చెప్పినట్టు ప్రభు అనుకొని నేను గిద్దోన్లాగా ఒక టెస్ట్ పెట్టాను. 2 చేతులు పెట్టంగానే వెళ్ళిపోయింది. ఆశ్చర్యం, అద్భుతం. అప్పుడు దేవుడు చెప్పిందే కదా, ఎంత ఆశ్చర్యం, ఎంత అద్భుతం. ఈరోజు అక్కడ ఇంకొకటి ఒక ఆమె బ్లడ్ వామిటింగ్ చేస్తుందంట. రాత్రి నాకు కలలో వచ్చింది. నేను అక్కడికి వెళ్ళాను, వాళ్ళ భర్త వెళ్తున్నాడు, నేను చూశాడు. ఎక్కడయ్యా అంటే మరి సిస్టర్ మా భార్య అడ్మిట్ ఉంది. అరే రాత్రే కలలో వచ్చింది కదా, పోయి ప్రార్థన చేశాను. అప్పుడు ఆశ్చర్యం, ఆమెకొక ఇప్పుడే టెస్ట్కి పంపిస్తున్నానని పెద్ద హాస్పిటల్కి తీసుకుని వెళ్ళిపోతున్నారు అన్నారు. ఏమంటే ఆ టెస్ట్ చేసిండ్రు. ఆశ్చర్యంగా 3వ రోజు ఇంటికి వచ్చేసింది. అది నాకు కాదు, ఆమె కూడా అక్కడ కూడా పరిశుద్ధాత్మ వచ్చారు. నేను కాదు అక్కడ చేసిందంతా, నేను కాదు, నాలో ఉన్నవాడు, నాతో ఉన్నవాడు. ఎవరైనా హృదయంతో ఎవరైనా, ఇప్పుడు చాలామంది ప్రార్థన కోసం ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్నారు. శారదమ్మ కొద్దిగా ప్రార్థన చేయండి, చేస్తాను, చెయ్యకుండా ఉండను. కానీ మీ హృదయం చూస్తాడు దేవుడు. ఆయన ఆశ్చర్యకరుడు, హృదయాలు చూసే దేవుడు. కానీ ఏదో పై రూపం కాదు. శారదమ్మ ఏదో ఉంది ఆమె చేస్తేనే కాదు, శారదమ్మ కాదు. అక్కడ దేనికి పనికిరాని పాత్రను నేను పారవయ్యక సారపై ఉంచుకున్నాడు. ఇప్పుడు నేను 3 రోజు ఇంకొక చిన్న లాస్ట్ సాక్ష్యం. నాకేమండి ఎన్నో ఉపకారం చేసిన ఉపకారం మరవద్దన్నాడు నా ప్రభు. అయితే నేను ఎవరికి పోయి చెప్పుకోను, ఎక్కడికి పోయి చెప్పుకోను, ఎవరికి చెప్పుకోను. 4 గోడల మధ్యలో ఉన్నా, నేను ఎక్కడికి వెళ్ళలేని స్థితిలో ఉన్నా. అయితే నేను పాస్టర్ గారు చెప్పినట్టు ఒక పాంప్లెట్స్ తీసుకొని వచ్చి కింద మాకు షాప్స్ ఉంటాయి, అక్కడ మార్కెట్ పడుతుంది, ఎవరికి ఇచ్చిన ముఖం మీద పడేసి వెళ్ళిపోయిండ్రు. 3 రోజులు నేను ఏడ్చాను, ప్రభువా నేను ఎక్కడికి వెళ్ళను, నేను ఎవరికి చెప్పను ప్రభు అన్న.
ఆశ్చర్యంగా అద్భుతంగా మై విట్నెస్ ఛానల్ ఆయన మన భానుప్రకాష్ గారు ఆయన వచ్చి నా టెస్ట్ నాలాంటి దానికే క్షమాపణ ఉండకూడదని దాంట్లో పెట్టారు. ఎంతోమంది చూశారు. జోషి బ్రదర్ వచ్చారు, ఆయన ఎంతోమంది చూశారు. లండన్లో ఒక ఆమె ఉంది, ఒక ఆమె మన క్రీస్తు విజయంలో ఉన్న జాన్ బాబు గారికి ఫోన్ చేసి శారదమ్మను కలవని. ఇప్పుడు నేను వెళ్ళానా, నన్ను తీసుకుని వెళ్ళింది భూదిగంతం వరకు, సర్వసృష్టికి సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి నా సువార్త చెప్పమన్నాడు. నేను సువార్త కాదు, నా బ్రతుకు సాక్ష్యమే. నన్నే ఒక సాక్షిగా నిలబెట్టుకున్న దేవాది దేవునికి వందనాలు, స్తోత్రాలు, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం ఎన్నని చెప్పను. చెప్తుంటే ఈ రోజంతా కూడా సరిపోదు ఆయన చేసిన మేలు. దయచేసి ఇంకొకటి లాస్ట్ మీకు చెప్తున్నా, దయచేసి మిమ్మల్ని 2 చేతులు ఎత్తి దండం పెడతాను. హృదయం చూసే దేవుడు, ఆయన సజీవమై ఉన్న దేవుడు, మన కోసం రక్తం పెట్టి కొన్న మన దేవుడు, మన పాపం కోసమే ఆయనకు ముళ్ళ కిరీటం వేశాడు. మన పాపపు ఆలోచన నిమిత్తమే, మన పాపపు చూపు నిమిత్తం ఆయనకు పిడిగుద్దులు గుద్దారు. మన పాపపు హృదయాన్ని బట్టి ఆ పక్కంలో బల్లంతో పడిచారు. మనం చేసిన అతిక్రమాలని బట్టి ఆయన కాళ్ళకు చేతులకు మేకులు కొట్టారు. ఈరోజు ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత ఇచ్చాడు. మన పాప భారాన్ని మనం మోయలేము. ఇప్పుడు మీరు ఎవరినన్నా అడగండి, యెరూషలేముకు వెళ్తే మనం నడవలేని స్థితిలో ఉన్నాము. అంత పాపము ఇది మన కోసం సిలువని మోసుకొని పోయిన ఆ ప్రభుకి మనం ఏమిచ్చి, మనకేమొద్దు, ఈ సృష్టిని ఇచ్చింది ఆయన. నాకు ఆక్సిజన్ లేకపోతే ఆక్సిజన్ డబ్బులు ఇచ్చి కొనుక్కొని ఆక్సిజన్ పెట్టుకోవాలి, కానీ మనకు అన్నీ ఉచితంగా ఇచ్చిన ఆ ప్రభుకి మనం ఏమి ఇచ్చి రుణం తీర్చుకోగలము. కానీ ఒక్కటి మాత్రం, హృదయం ఇస్తే చాలు. ఆయన చెప్పినకు లోబడాలి, అబద్ధం ఆడకూడదు, అదే పాపము. చెప్పిన మాట వినకపోవడమే పాపము కదా. ఈ వాక్యం చదువుతూ ప్రతిరోజు నా దేవుడు ఎన్నని ఈరోజు చెప్పినా తీరదు. ఎన్నో ఆశ్చర్య కార్యాలు నా జీవితంలో జరిగింది. మీరు కూడా హృదయపూర్వకంగా ఒక్కరోజు, ఇవాళ చాలామంది ఫాస్టింగ్ ఉంటానంటే వాళ్ళు అంటున్నారు నాకు మేము ఉండలేము, నువ్వు ఉండు అంటే నాకు ఆ బాధ మీకు బాధనా? అది ఆలోచించుకోండి మీరు కూడా. దయచేసి నా మీద కాదు, చేయలేదని కాదు, దేవుడు చేస్తాడు, తప్పక చేస్తాడు. దీంతో నేను ఆగిపోతున్నా. వందనాలు. ప్రైజ్ ద లార్డ్.